హైదరాబాద్లో హైడ్రా మాత్రం గుండెల్లో దడబొట్టిస్తుంది. 100 రోజులు పూర్తి చేసినటువంటి హైడ్రాకి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో నిర్మాణాలకు సంబంధించి అక్రమంగా నాలాలపైన కట్టినటువంటి బిల్డింగులకు సంబంధించి దాంతోపాటు ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి అపార్ట్మెంట్లు కానివ్వండి, ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, దాంతోపాటు మాల్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైడ్రా ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ వస్తుంది. అయితే తాజాగా హైడ్రా ఎంట్రీ ఓల్డ్ సిటీ మీద పడింది. ఓల్డ్ సిటీకి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయో, ఆ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూల్చేస్తామంటూ కూడా హైడ్రా ఇప్పటికే ప్రకటన చేసింది. దానికి అనుగుణంగా మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూల్చుకుంటూ వస్తున్నారు హైడ్రా అధికారులు. అయితే ఇప్పటికే హైడ్రా మీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ పేదలకు సంబంధించిన ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా హైడ్రా వెనక్కి తగ్గట్లేదు. పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి సంబంధించి నిర్మాణాలు కట్టుకుంటే ఒకవేళ వాటిని అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుమతులు ఇస్తే మాత్రము వాటన్నిటిని మేము కూల్చివేసి వాళ్ళకి సంబంధించి నష్టపోయిన ప్రతి బాధితుడికి మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది. సో ఇప్పుడు హైడ్రా ఓల్డ్ సిటీలో ఉంది కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్కువగా ముస్లిమ్స్ నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఆ ముస్లిమ్స్ బాధితులందరూ కూడా బయటకు వచ్చి హైడ్రాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఓవైసీ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ హైడ్రా ఏదైతే దాడులు చేస్తుందో వాటిని కూడా అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాధితులందరూ కూడా వాపోతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ. అయితే ఈ అంశం పైన నిన్న ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకి సంబంధించి హైడ్రా చేస్తున్నటువంటి అంశం మంచిదే, కానీ పేదలకు సంబంధించి, పేదల ఇళ్ళకి సంబంధించి, పేదల భూములకు సంబంధించి చేస్తున్నటువంటి విషయం మాత్రం మంచిది కాదు అంటూ కూడా ఆయన్ని రేవంత్ సర్కార్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దాంతోపాటు మూసీ రివర్ని ఎలా అయితే ప్రక్షాళన చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పేదల నివాసాలన్నింటినీ కూడా ముందుగానే వాళ్ళకి నివాసాలను ఇచ్చి, అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే మీరు మంజూరు చేస్తామని చెప్పారో ఆ మంజూరు చేసినటువంటి పత్రాలను ముందుగానే ఇచ్చిన తర్వాత వాటిని కూల్చేయాలంటూ కూడా ఓవైసీ చెప్తూ వస్తున్నారు. దీంతోపాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎఫ్టీఎల్ జోన్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాటన్నిటినీ కూడా అనుమతులు తీసుకున్న తర్వాతే మేము ఇచ్చామంటే గత ప్రభుత్వంలో ఏవైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నింటినీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కానివ్వండి, లేదంటే అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ పూర్తిగా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాతే, పూర్తిగా వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే మేము ఈ నిర్మాణాలన్నీ చేశామని చెప్పేసి కూడా బాధితులందరూ చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి కూడా ఓవైసీ రేవంత్ సర్కార్ని చెప్తోంది. దీంతోపాటు ప్రభుత్వ భూములకు సంబంధించి, లేదంటే ప్రభుత్వ బిల్డింగ్లకు సంబంధించి ఏదైతే ఉందో సచివాలయం కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వ భవనాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా కూల్చేస్తారా అంటూ కూడా రేవంత్ సర్కార్ని ఓవైసీ ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, వీటన్నిటిని ఎఫ్టీఎల్ అనే పరిధిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ నిర్మాణాలు చేశాయి. అంటే మీరు కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీటన్నిటినీ కూల్చేస్తామంటే అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినన్నింటినీ కూడా మీరు తప్పుపట్టే విధంగా చేస్తున్నారు. మీరు చేసినటువంటి ఒక్కటి మాత్రమే సరైన పద్ధత అంటూ కూడా ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలా ఓవైసీ మాత్రము ఓల్డ్ సిటీకి సంబంధించి అక్కడ హైడ్రా చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి అక్కడ కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికైనా పేదలకు సంబంధించిన ఇళ్ళని, అంటే మీరు ప్రభుత్వ ఆస్తులను ఎలాగైతే కాపాడుకుంటున్నారో పేదల ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుందంటూ కూడా ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా పేదలకు సంబంధించి ఒకవేళ నిజంగానే అది ప్రభుత్వానికి సంబంధించి, లేదంటే ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న అది ఖచ్చితంగా మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి ప్రక్షాళన చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించి వేరే ఇళ్ళని అనుమతించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇచ్చిన తర్వాత వాటిని కూల్చేయండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీని మీద డైరెక్ట్గా ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్తున్నారు, కొట్లాడతామని చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మీరు ఎలా అయితే పడుకున్నారో వాటందరికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ సంబంధించి ఇల్లులన్నింటినీ కూడా మీరు ఇచ్చిన తర్వాతే ఆ మూసీ ప్రక్షాళన కానివ్వండి, ఆ మూసీ ఏదైతే మీరు చేయాలనుకున్న అదంతా చేయండి కూడా ఓవైసీ చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు ఓవైసీ మధ్య, అంటే ఇప్పటిదాకా ఓవైసీని టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వచ్చాయో వీటన్నిటిని ఇప్పుడు ఓల్డ్ సిటీలో హైడ్రా ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఇదంతా ఒక రాజకీయ పరంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఓవైసీ సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించి, ఆయనకి సంబంధించినటువంటి హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి, అవి కూడా కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించి కానివ్వండి, లేదంటే నాలాలకు సంబంధించి కానివ్వండి కొంత కబ్జా చేసి కట్టారంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా హైడ్రా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికే హైడ్రాకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పటికే
కోర్టులో స్టే ఉన్నటువంటి బిల్డింగులను కూడా మీరు కూల్చివేస్తున్నారు, అది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ఇలాంటివన్నీ హైడ్రాకి ఎంత నెగిటివ్ తీసుకొస్తున్నప్పటికీ కూడా రేవంత్ సర్కార్ మాత్రం దాని మీద వెనక్కి తగ్గేటువంటి పరిస్థితే లేదు అంటూ కూడా గట్టిగా చెప్తూ వస్తున్నారు. మరి దీన్ని రాజకీయ పరంగా ఎంత చర్చనీయాంశంగా జరుగుతుంది, హైడ్రాకి సంబంధించి ఇంకెన్ని పరిమితులు పెంచబోతున్నారు, హైడ్రా రాబోయే రోజుల్లో ఇంకెన్ని నిర్మాణాలను కూల్చేస్తుంది అనే దానిపైన కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాటన్నిటిని కూల్చివేతలు జరిపితే పేదలకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తుంది. మరి అది ఎంతలోపు బాధితులకు అందిస్తారు, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది.